విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నన్ను వదిలి నువ్వెలా వెళ్తావు నూకాలు? నన్ను చూడకుండా నువ్వు ఒక్కరోజైనా ఉండగలవా? ఉండనేనమ్మా, తమరు నొక్కేసి నా ఉండనేనమ్మా. తమరి కోసం దేన్నైనా ఒగ్గేసుకుంటాను. తమరి కోసం నా సిగ్గు శరాన్ని కూడా ఒగ్గేసుకుంటాను. సర్లే ఊరుకో, ఇంకెప్పుడు ఇలా వెళ్ళడానికి ప్రయత్నించుకో. అలాగేనమ్మా. సంధ్య తిరిగి వచ్చేసిందట. నాకు తెలగపోతాం ఏంటమ్మా, ఇప్పుడు నన్ను ఆడించాక వస్తున్నాను. అమ్మమ్మా, నేను అమెరికాలో ఉన్నప్పుడు టెర్రరిస్టులు బాంబులు వేశారు కదా, అప్పుడు మీరందరూ బాగా కంగారు పడిపోయారా? మరి అమ్మో, ఆ విషయం మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. జీవితంలో మర్చిపోలేని రోజు. మావయ్య బయటికి వెళ్ళొచ్చి ఈ విషయం చెప్పగానే ఏం చేయాలో తోచలేదు. టోటల్గా బ్లాంక్ అయిపోయాం. అమెరికాలో తెలిసిన వాళ్ళందరికీ మావయ్య ఫోన్లు చేస్తూనే కూర్చున్నాడు. వినోద్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఏడుపొక్కటే తక్కువ. చూస్తే జాలేసింది. ఏమైపోతాడోనని భయం వేసింది. వివాహ బంధం ఎంత గొప్పదో, భార్యాభర్తల అనుబంధం ఎంత గట్టిదో వినోద్ని చూస్తే తెలిసింది. వినోద్ నీకోసం అంతలా బాధపడుతున్నా నీకు మాత్రం చేవ కుట్టినట్టు కూడా ఉండదు. అదేంటమ్మా అలా అనేసావు? ఇష్టం లేకపోతే ఎందుకొస్తాను? వచ్చావులే ఇన్నాళ్ళకి. అయినా వినోద్ని ఏడిపించడానికి కాకపోతే ట్రైనింగ్కి వెళ్ళడానికి సరిగ్గా నీకు అప్పుడే ముహూర్తం కుదిరిందా? పోనీ వెళ్ళాకైనా సరిగ్గా ఉన్నావా? నేనేం చేశానమ్మమ్మా? ఏం చేసావో నీకు తెలీదా? అక్కడి నుంచి ఫోన్ చేయడం, ఎలా ఉన్నావని అందరినీ పేరు పేరుని అడగడం, వినోద్ గురించి అస్సలు మాట్లాడకపోవడం. ఒకసారి వినోద్ నీకు ఫోన్ చేస్తే కనీసం ఎలా ఉన్నావని కూడా అడగకుండా అదేదో బిజినెస్ కాల్ లాగా కంగ్రాచులేషన్స్ వినోద్ అని ఫోన్ పెట్టేశావట. వినోద్ ఎంత బాధపడ్డాడో. మొన్న కూడా అలాగే చేసావు. నాకు మావయ్యకి గిఫ్ట్ పంపించావు గాని వినోద్కి ఏవీ పంపించలేదు. ఎంత డిసప్పాయింట్ అయ్యాడో తెలుసా? గిఫ్ట్ పంపించినందుకు కాదు నానమ్మా, కనీసం నేను గుర్తులేనందుకు బాధపడుతున్నానని వినోద్ చెప్తూ ఉంటే నాకే చాలా బాధ వేసింది. అదేంటి, చీటీ రాసి పెట్టానుగా? ఏదో కంటి తుడుపుగా 4 ముక్కలు రాశావు. పాపం దానికే వినోద్ ఎంతో సరదా పడిపోయాడు. ఇలా ఒకటా రెండా వినోద్ని బాధ పెట్టే పనులు ఎన్నో చేశావు. సారీ అమ్మమ్మా. ఆ మాట నాకు కాదు, వినోద్కి చెప్పు. అతని పొజిషన్లో ఉండి నువ్వు ఆలోచించుంటే ఆ బాధ ఏమిటో నీకు అర్థమయ్యేది. ఎంతవరకు వాణ్ణి బాధ పెట్టేది చాలు కాని ఇక మీదటైనా అంటీ అంటనట్టుగా ఉండకుండా కాస్త సరదాగా ఉండు. వినోద్, సంజ, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? నాతో చెప్పించాలని. మరి చెప్పొచ్చుగా. ఇంకెవరి కోసం సంజ? నీకోసమే. నా కోసమా? దేనికి? అది కూడా చెప్పాలా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అదే సంజ, ఇన్నాళ్ళుగా ఒంటరిగా నేను అనుభవించిన బాధని, నీ గురించి కలవరించిన రాత్రుల్ని, నీ మీదున్న ప్రేమని, ఇలా ఒకటా రెండా అన్నీ ఒకేసారి మనసు విప్పి చెప్పుకోవాలని ఉంది. మరి చెప్పి. అది
ఏం చెప్పాలో తెలుసు గాని ఎలా చెప్పాలో తెలియడం లేదు. అయితే ఓ పని చెయ్యి. ఏం చెప్పాలనుకుంటున్నావో రాత్రంతా రిహార్సల్స్ చేసి రేపొద్దునే చెప్పు. బాయ్. ఆ, అదేంటి సంజ? మరి నువ్వేం చెప్పలేనంటున్నావుగా, ఉండేం చేయను? పోనీ నువ్వేమన్నా కబుర్లు చెప్పొచ్చుగా. నేనేం చెప్తాను? ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో. మన పెళ్ళైన కొత్తలో డాబా మీద నా ఒళ్ళో తలపెట్టుకుని వెన్నెల సొగసుల్ని చుక్కల అందాల్ని చూస్తూ ఎన్ని కబుర్లు చెప్పేదానివి. అవన్నీ మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను వినోద్. మనిషి మీద పగుంటే ఏదో నాటికి చల్లారిపోతుంది, కానీ ప్రేమ అలా కాదుగా. అది చెరిగిపోదు, కరిగిపోదు, జీవనదిలా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమని ఎలా మర్చిపోతాను? చూసావా, నువ్వు చెప్పిన ప్రేమ గురించి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అంటే నీ ప్రేమ ముందు నేను ఓడిపోయినట్టే. నువ్వు వినోద్, మన మధ్య గెలుపు ఓటములుండవు. నా గెలుపు నీ గెలుపే, నీ ఓటమి నా ఓటమే. అంత గొప్ప మనసుంది కాబట్టే నన్ను క్షమించావు సంజ. ఒక రకంగా జరిగిన దాంట్లో నా తప్పు ఉంది. సంజ, అవును, భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలొస్తే ఇద్దరూ ఒకసారి ఎందుకలా జరిగిందని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవలు ఉండవు. కానీ మనం అలా చెయ్యలేదు. మనం ప్రేమికులవన్న సంగతి కూడా మర్చిపోయి జరిగిన వాటికి ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకున్నాం. కలిసినప్పుడల్లా కసురుకున్నట్టు మాట్లాడుకోవడమే తప్ప మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నించలేదు. ఈవేళ చాలా కాపురాల్లో జరుగుతున్నది ఇదే. చిన్న చిన్న విషయాల్ని గోరంతలు కొండంతలు చేసుకుంటూ అపోహలు పెంచుకుంటూ భార్యాభర్తలు ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. చివరికి ప్రేమతో ప్రారంభమైన పెళ్లిళ్ళు విడాకులతో ముగిసిపోతున్నాయి. ఎలాగైతేనే మనం ఆ నెగటివ్ అప్రోచ్ నుంచి బయటపడ్డాం. పాజిటివ్ థింకింగ్తో మళ్ళీ ఒకటయ్యాం. ఎంత చక్కగా అనలైజ్ చేసావు సంజ. నిజంగా నువ్వు చెప్పినట్టు చేసుంటే ఇన్నాళ్ళు మనం ఒకరినొకరు మిస్ అయ్యే అవకాశం ఉండేది కాదు. ఏవైనా ఇప్పటికి నా మనసు కుదుట పడింది, హాయిగా ప్రశాంతంగా ఉంది. కవుల భాషలో చెప్పాలంటే వడగాల్పుల్లోంచి వెండి వెన్నెల్లోకి వచ్చినట్టుంది. ఈ పగలు రేజిగా పండు వెన్నెలగా మారినదేమి తెలి, ఆ కారణమేమి తెలి. వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండుకున్న మిజాబిలి. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది మేడం. పెట్రోల్ ఉందో లేదో ముందే చూసుకోవద్దా? పైగా సిటీకి ఇంత దూరం వచ్చాక. సిటీ దాకా వస్తుంది అనుకున్నాను మేడం. మధ్యలో అయిపోతే ఏం చేద్దాం అనుకున్నావు? నీళ్లతో నడిపేద్దాం అనుకున్నావా? నా చేత బంక్ వరకు తోయిద్దాం అనుకున్నావా? నీకు అసలు బుద్ధుందా? కార్ కండిషన్ లో ఉందో లేదో, పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నా? సిగ్గులేదు? సారీ మేడం. ఏంటి సారీ? యూజ్లెస్ ఫెలోస్. ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. జీతాలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరారు. మధ్యలో అయిపోతుంది అనుకోలేదు మేడం. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఇప్పుడు అయిపోయిందిగా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మరో 6 గంటల ఆఫీస్లో ఉండాలి. అర్జెంట్ పని ఉంది. లేకపోతే నువ్వు ఉద్యోగంలో ఉండవు. కల్చర్లెస్ క్రీచర్స్, కంట్రీ బ్రూట్స్. చిచి. హాయ్ ఆంటీ, ఎవరి కోసం వెయిటింగ్? లిఫ్ట్ కావాలా? యూ స్టూపిడ్. టేక్ ఇట్ ఈజీ ఆంటీ, ఈ ఏజ్లో కూడా గ్రామర్ తగ్గలేదు. అందుకే నువ్వు ఓకే అంటే లిఫ్ట్ ఇస్తాను, మంచి గిఫ్ట్ ఇస్తాను. యూ ఇడియట్. మర్యాదగా వెళ్తావా, చెప్పు తీయమంటావా? హాయ్ ఆంటీ. చిచి. హలో గ్రానీ. నువ్వా? ఎందుకు ఆపావు? వెళ్ళు. లిఫ్ట్ అడిగావు కదా గ్రానీ,
అయినా కారులో పెట్రోల్ అయిపోయినట్టుంది. ఏసీ రూముల్లో కూర్చునేదానివి, ఎండలో ఎక్కువసేపు ఏమి నిలబడతావు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, డ్రాప్ చేస్తాను. అవసరం లేదు. అదేంటి గ్రాని, లిఫ్ట్ ఇస్తానంటే వద్దంటావేంటి? పర్వాలేదు, రా. నువ్వైనా చెప్పు సంజా. రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళందరికీ లిఫ్ట్ ఇవ్వడం నీ హాబీయా? అందరికి ఎందుకు ఇస్తాను గ్రాని? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి, ఇండస్ట్రియలిస్ట్వి, నీకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరకడమే నా అదృష్టం. నువ్వు నా కారులో ఎక్కావంటే నా స్టేటస్ పెరుగుతుంది. అక్కర్లేదు. ఎంతసేపు ఎండలో నిలబడతావు? వయసు కూడా పర్మిట్ చేయాలిగా. రా ఎక్కువ, పర్వాలేదు. మేడం, నేను వెళ్ళి పెట్రోల్ తెచ్చేసరికి టైం పడుతుంది. మీరు అర్జెంట్ అంటున్నారు కదా, వెళ్ళండి. నేను పెట్రోల్ పోయించుకు వచ్చేస్తాను. మా మాట ఎలాగూ వినలేదు. కనీసం డ్రైవర్ చెప్పినందుకే ఎక్కువ గ్రాని. నేను డ్రాప్ చేస్తాను కదా, కమాన్ రా. మనం డైరెక్ట్ గా వెళ్దాం అనుకుంటే మధ్యలో ఈ డ్రాపింగ్ ఎందుకు పెట్టావు వినోద్? తప్పనిసరి తద్దినాలు పెట్టక తప్పదు సంజయ్. మనిద్దరం ఇలా ఏకాంతంగా కార్లో వెళ్ళి ఎన్నాళ్ళైంది వినోద్? నిజమే సంజయ్, ఏవో దుష్టశక్తులు మనల్ని విడదీశాయి, కానీ లేకపోతే ఇన్నాళ్ళు ఇంత ఆనందాన్ని మిస్ అయ్యేవాళ్ళం కాదు కదా. అంత ఆనందంగా ఫీల్ అవుతున్నావా? అందులో అనుమానమా సంజయ్? ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ, మనసు విప్పి మాట్లాడుకుంటూ, మధురమైన అనుభూతిని గుర్తు చేసుకుంటూ గడపడంలో ఎంత థ్రిల్ ఉంది, ఎంత హాయి ఉంది. ఎంచక్కా ప్రేమించుకున్నాం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నాం. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? అదేమిటి, ఇంతకాలం నిన్ను ప్రేమతో పెంచి ఈ స్థాయికి తెచ్చిన మనుషుల్ని అప్పుడే మర్చిపోయావా? ఇట్స్ టూ మచ్. నన్ను పెంచిన వాళ్ళు ప్రేమతో పెంచలేదు సంజయ్, మా నాన్నమ్మ మీద పగతో పెంచారు. ఆవిడికి నేను దగ్గర అవ్వకూడదనే స్వార్థంతో పెంచారు. చెప్పిందల్లా చేస్తూ కాళ్ళ దగ్గర కుక్క పిల్లలా పడుంటానని పెంచారు. అంతేగాని నువ్వు అన్నట్టు ప్రేమ డ్రైనేజీలా పొంగి పొర్లిపోతున్నందుకు పెంచలేదు. అంతేనంటావా? నీకేమైనా డౌటా? అయినా చాలా రోజులు కలిసాం, కులాసగా కబుర్లు చెప్పుకోకుండా డేర్ డివల్స్ గురించి డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు? వినోద్, చాక్లెట్ తిందామా? మ్మ్, కొంచెం వెరైటీగా తిందామా? ఓకే. చిచి, ఇంతకీ మన ప్రోగ్రామ్ ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి బాబు, అన్నీ మీ అమ్మమ్మ పోలికలే వచ్చినట్టున్నాయి. ఏదైనా స్టార్ హోటల్లో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి మంచి సినిమా చూసి కాసేపు అలా చల్లగాలిలో షికార్లు కొట్టి బ్యాక్ టు హోమ్. అనవసరంగా ఈ డ్రాపింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. లేకపోతే డైరెక్ట్ గా మనం వెళ్ళిపోయేవాళ్ళంగా. మరో అరగంట హ్యాపీగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సంజయ్, ఈ ఒక్కరోజుకి ఆ మాత్రం త్యాగం చేస్తే తప్పు లేదులే. పాపం మోసలేది ఎండలో రోడ్డు మీద శోషొచ్చి పడిపోతే ఎవరు చూస్తారు చెప్పు? ఇంకా కారు ఆపుతావా? ఎలాగూ వచ్చేసాం కదా, నేను డ్రాప్ చేసే వెళ్తాం గ్రాని. మావా, ఈ చీప్ లిక్కర్ బాటిలింగ్ ఇలాగే కంటిన్యూ చేస్తే మనం తొందరలో బిల్ గేట్స్ లెవెల్కి వెళ్ళిపోయేలా ఉన్నాం. అందులో అనుమానం లేదల్డు. ఈ వ్యాపారం మొదలెట్టాం, శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుంచి దిగొచ్చి మన ఇంట్లోనే కూర్చుంది పిచ్చి తల్లి. శుక్రవారం సాయంత్రం కొబ్బరికాయ కొడుతున్నాం, దానికే పొంగిపోయి కోరకుండానే డబ్బు ఇచ్చేస్తుంది. నిజమే మావా. మావా, నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. అది సక్సెస్ అయితే ఇంతకు 10 రెట్లు సంపాదించవచ్చు. ఏంటల్డు ఆ ప్లాను? స్టేట్ మొత్తం మీద జిల్లాకు ఒకటి చొప్పున ఇలాంటి బాటిలింగ్ ప్లాంట్స్ పెట్టేస్తే ఎలా ఉంటుందంటావు? సరిగ్గా అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ పార్టీ టికెట్ ఏదో తొందరగా వచ్చేస్తే పనులన్నీ త్వరగా జరిగిపోతాయి. అందుకే చూస్తున్నాను. మావా, నువ్వేమనుకున్నట్టే ఓ మాట అడుగుతాను. పర్లేదు, అడుక్కో. ఈ వ్యాపారం 3 హాఫ్ బాటిల్ ఆర్ ఫుల్ బాటిల్ లెవెల్లో వెలిగిపోతుంది కదా, హ్యాపీగా ఉండక మళ్ళీ పాలిటిక్స్ ఎందుకు? అమ్మమ్మమ్మ, అంత మాట అనుకో. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలి, మనకంటూ ఓ పదవి ఉండాలి. ఆ కథే వేరుగుండదల్డు. ఆ లెగులు, ఆ దర్జా, ఆ వెనకాల మంది మానబలం, అబ్బో! జీవితంలో ఒకసారైనా మంత్రి పదవి చేయకపోతే లైఫ్ వేస్ట్ అల్డు. రక్తం మరిగిన పులి, రాజకీయం మరిగిన మనిషి ఒకటే అనేవాడు మా తాత. నిజమే మామ,
కానీ ఎలక్షన్లో గెలవాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి కదా. దాని గురించి నువ్వేం బాధపడకు. ఈత పండు ఇచ్చి తాటి పండు లాక్కున్నట్టు మినిస్టర్ పోస్ట్ రాగానే ఖర్చు పెట్టిందంతా 6 నెలల్లో ఆఖరి పైసా దాకా లాగేస్తాను. మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు మనకంతా లాభమే కదా. అలా అన్నావు బాగుంది. ఏది ఏమైనా ఈ క్రెడిట్ అంతా సింహాద్రి గారిదే. ఉదయాన్నే ఆయన ఫోటోకి దండేసి దండం పెట్టుకోవాలి. అప్పుడు దండేసేకు. ఇంకా పార్టీ టికెట్ రాలేదు, వచ్చాక ఎత్తిగాను. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? ఏ పని అయి ఉంటుంది? ఇంకేం పని, ఆ పని మీద అయ్యి ఉంటుంది. రే రమ్మను. అలాగే సార్. నమస్కారం సార్. ఎవరు నువ్వు? భగవాన్ గారంటే మీరేనా సార్? అవును నేనే. నాతో నీకేం పని? అది నేను ఆ పని మీద వచ్చాను సార్. ఆ పని అంటే? అదే సార్, మూసీలో మంచినీళ్ళు అయిపోయాయి. అలాగా? అందుకే ఎప్పటికి కావాలి? సాయంత్రానికి కావాలి సార్. మరి లంకెల బిందులు తెచ్చావా? 2 తీసుకొచ్చాను సార్. ఆహా, అవును. చార్మినార్ దగ్గర వాన పడుతుందా? పడినా పర్లేదు సార్, సేఫ్టీకి గొడుగు కూడా తీసుకొచ్చాను. అలాగా? అయితే ఇంకే దా కూర్చో. ఇంతకే ఎంత? ప్రస్తుతానికి మీరు ఎంత ఇస్తే అంత. సరే. మా అల్లుడు వెంకట్. నమస్కారం సార్. అల్లుడు, మనోడికి 2 లారీలు స్టాక్ పంపించు. మావా, ముక్కు మొహం తెలియని వాడికి స్టాక్ పంపించమంటావేంటి? మనోడే, నువ్వేం కంగారు పడుకో. మరి మూసి మంచినీళ్ళు లంకెల బిందులు చార్మినార్ గొడుగు అంటాడేంటి? ఏమైనా మెంటల్ కేసా? ఓర్ని, అదా నీ డౌటు? అదేం లేదల్డు. పోలీసు వాళ్ళు కోర్టు ఉన్నట్టే దొంగ వ్యాపారాలకు కూడా స్పెషల్ కోర్టు ఉంటుంది. అది మాట్లాడితే మనోడి కింద లెక్క. మంచినీళ్ళు అంటే దొంగ సరుకు, లంకెల బిందులు అంటే డబ్బు, గొడుగు కూడా తెచ్చాను అంటే పోలీసు వాళ్ళు చూడకుండా సేఫ్టీగా వచ్చానని అర్థం. అమ్మమ్మమ్మ, చూస్తుండగానే ఎంత ఎత్తిదిగిపోయావు మావా. ఈ లెక్క నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద దాదావు అయ్యేట్టున్నావు. అవన్నీ ఎందుకు కానీ ముందు మనోడికి సరుకు పంపించు. మీ లారీ వచ్చిందా? మా లారీలో పంపమంటారా? ఎందుకు సార్, మా వాడున్నాడు. తిరిగినట్టు పోలీసు వాళ్ళగా అదే నెంబరు? అదా లారీ నెంబర్ అండి. ఓహో, తిరిగినట్టు. ఎస్ సార్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయి.